ఈ 2 రోజులు బుక్ చేసుకుంటే మన రీసెంట్ గా చూసారు మన రాష్ట్రానికి పరిపాలిస్తున్న ఒక అధికారి మొన్న వెళ్ళారు అక్కడికి. ఆయన మీద ఎవరు మన జనసేన నాయకుడు మూర్తి యాదవ్ గారు ఏదో ప్రశ్నిస్తే ఆయన కొడుకు వెళ్ళి ఆస్తులు అమ్ముకుంటున్నాడు అని చెప్తే క్షమాపణ చెప్పని అడిగాడంటే ఎంత భయంగా ఉందో వాళ్ళకి క్లియర్ కట్ గా పిక్చర్ వాళ్ళకి ఉంది. ఒకటి ఇక్కడ లండన్ లో ఆయన పర్మనెంట్ గా 5 years హోటల్ బుక్ చేసుకోవడానికి మాకున్న ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకటి 4వ తారీఖున సాయంత్రం విశాఖపట్నం నుంచి అండమాన్ వెళ్ళే అన్ని షిప్లు కూడా బుక్ అయిపోయారు. ఏం ఖాళీ లేవండి అక్కడ. ఎందుకది? ఎందుకు? మరి అండమాన్ దగ్గర ఆంధ్రప్రదేశ్ ఉండరంటే వాళ్ళు ఎవరు? ఒకవైపు అంటారు, ఒకవైపు బీహార్ అంటారు, ఇంకోవైపు అండమాన్ అంటారు. మరి ఎటు వెళ్తారు? మీరు అండమాన్ లో ఉండంటే ఇక్కడ మా జైలు సరిపోకపోతే కాలపాని జైలు ఖాళీగా ఉంది, అక్కడ మీకు పెట్టేసి ఏర్పాట్లు మీకు చేస్తాం. అది కూడా మేము నిర్ణయించుకున్నాం మా కూటమికి. ఎవరికి ఏర్పాట్లు? ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి అసలు బెయిల్పై బయట ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి, నిన్నటికి 12 సంవత్సరాలు దాటుతోంది. పుష్కరాలు పూర్తి చేసుకున్నాం నిన్నటికి, పుష్కరకాలం. రైట్, కంటిన్యూ సార్. అయితే సార్ నేను ప్రచారంలో చూసిన ప్రజాస్పందన గాని పోలింగ్ రోజు చూసినప్పటికీ మన పెద్దలు ఇద్దరు చెప్పినట్టు ఉదయం 10 నుంచి 12 మధ్యలోనే వాళ్ళ పోలింగ్ ఏజెంట్లందరూ కూడా పోలింగ్ బూతుల నుండి వెళ్ళిపోయారు సార్, చేతులు ఎత్తేసారు. వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి పోలింగ్ ఏజెంట్లకు దొరకనప్పుడు ఈ రోజు కౌంటింగ్ ఏజెంట్లు ఎలా దొరుకుతారు సార్ వాళ్ళకి? ఈ కౌంటింగ్ ఏజెంట్ల కోసం ఆడే డ్రామా ఇది. అయిందంతా రివర్స్ టెండరింగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అవునంటే కాదు, కాదంటే అవును. పోలవరం కడతానన్నా రివర్స్ టెండర్ కట్టాడండి? కట్టలేదు. అలాగే మిగతా జలయజ్ఞం ఉన్నాడు, అది కట్టాడా? లేదు. మధ్య అక్కా జిల్లాలో ఇంకొక మర్మం కూడా దాగి ఉండండి, మనకు తెలియదు. సోషల్ మీడియాలో వస్తుంది, చాలా మంది చెప్తే చెప్పడం. మనం ఎంకరేజ్ చేయడం కాదు, బెట్టింగ్ ను మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయము, అది చెయ్యొద్దు, అది అసలు మంచిది కాదు, చట్టరీత్యా నేరం, ఆ కుటుంబాలను కూడా రోడ్డున పడేసుకోవడమే. కానీ చాలా మంది కూడా ప్రస్తుతం అయితే కూటమి వైపే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు చాలా మంది బెట్టింగ్లు వేస్తున్నారట కూటమి గెలుస్తుందని. ఎందుకంటే ఎన్నికల్లో వాళ్ళు డబ్బులన్నీ ప్రచారానికి దానికి తిరిగి పొడగొట్టుకున్నారు. సో అవి మళ్ళీ తిరిగి సంపాదించాలి అంటే ఈ కూటమి పైన బెట్టింగ్లు వేయడం ఒకటి. ఇంకొకటి కొద్దిమంది ఆల్రెడీ వైసీపీ మీద వస్తుంది అధికారంలోకి అని బెట్టింగ్లు వేస్తున్నారంట. సో అవి ఎట్లా రాబట్టుకోవాలి అంటే, ఏ విధంగా తెచ్చుకోవాలి అంటే, ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, వైజాగ్ లో రెడీ చేస్తా ఉన్నారు. ఈ ప్రచారం ఇవంతా ఈ ప్రచారాని కోసం అనేది సోషల్ మీడియాలో వెళ్తుంది, మనకు తెలియదు. పవన్ గారు, దుర్గారావు గారు ఒక్క నిమిషం. పవన్ గారు సార్, పవన్ గారు మామూలుగా వాళ్ళకు వచ్చిన డబ్బులు పంచలేదండి. చాలా మంది నాయకులు వాళ్ళకి తెలుసు, చాలా మంది కూడా డబ్బులు పంచలేదు. అవును, కొడాలి నాని గారి ముఖ్య అనుచరుడు బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశాడు కదా. కాబట్టి వాళ్ళు దాచుకున్నారు. ఆ దాచుకున్న తోటి 4వ తారీఖు తర్వాత వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు నుంచే ప్రణాళిక రచించుకుంటా ఉన్నారు.